అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. చెప్పు, అవే చెప్పు, పదే పదే చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో అదే తీరు, ప్రభుత్వంలో కూడా అదే తీరు ఈ కాంగ్రెస్ తీరు. బహుశా ఇంకో 4 ఏళ్లు కూడా అదే తీరు కొనసాగిస్తారని కూడా మాకు అర్థమైతా ఉంది. కానీ మా గొంతు నొక్కినా నిజమే చెప్తాం. మేము చెప్పేవన్నీ నిజాలు, అర్ధరాత్రి నిద్రలో అడిగినా నిజమే చెప్తామని చెప్తూ నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాను. అధ్యక్ష, సింపుల్. నేను లెక్కల్లోకి పోయే ముందు ఐ వాంట్ టు సెటరేట్ ద హౌస్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ ద బట్టి గారు. ఒకవేళ నేను ఇక్కడ అడుగుతున్నా అధ్యక్ష, ఇది నేను ఒక నిమిషం ప్లీజ్, ఛాలెంజ్ వద్దండి, మీకు నాకు ఛాలెంజ్ ఎందుకు? ఛాలెంజ్ వద్దు, ఒకటే మాట్లాడి కూర్చున్నా. సార్ హరీష్ గారు, నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఛాలెంజ్ చేయట్లేదు వారితో. ఒక నిమిషం, నేనేం ఛాలెంజ్ చేయట్లేదు వారితో. వాళ్ళకు కూడా చెప్పాలి, అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్. అధ్యక్ష, గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్నే చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. సార్ శ్రీధర్ బాబు గారు కూర్చో, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంటి? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్ దెమ్ టు సిట్ డౌన్. నేను విత్డ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్, ప్లీజ్ సిట్ డౌన్. సార్ స్పీకర్ సార్, సభను ఆర్డర్లో పెట్టని మాట్లాడండి సార్. ఆస్ దెమ్ టు సిట్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. సార్ ఆస్ దెమ్ టు సిట్ డౌన్ సార్ ప్లీజ్. శ్రీధర్ బాబు గారి పద్ధతి కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్, సభ నడిపే పద్ధతిది కాదు సార్. సార్ ప్లీజ్. స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్కి ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, అబద్ధం. డ్రిప్ స్ప్రింక్లర్స్ కు ₹1 ఖర్చు పెట్టలేదన్నారు, శుద్ధ అబద్ధం. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు, పచ్చి అబద్ధం. అదేవిధంగా మెస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు, అది ఇంకా పెద్ద అబద్ధం. అధ్యక్ష, ఆస్తులు అమ్మలేదు అని చెప్పారు. అధ్యక్ష, అదే